శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మీకు ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చాను. మనం ప్రతిరోజు కూడా చెప్పుకునేటటువంటి వారాహి మంత్రాల్లో చాలా విశేషమైన మంత్రమైన కార్యసిద్ధి మంత్రం అండి ఇది. కార్యసిద్ధి అంటే మనకందరికీ తెలుసు కదా. మనం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టామంటే దాన్ని పూర్తిగా జరిపించేటటువంటి ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం అన్నమాట. కాబట్టి ఈ మంత్రం గురించి ఎన్నిసార్లు మనం జపించాలి, ఏ సమయంలో జపించాలనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే, ఉదయం పూటైతే మాత్రం బ్రహ్మముహూర్తంలో, అంటే 5 గంటల్లోపు జపించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మేము లేవలేము, చెప్పలేము అనుకున్న వాళ్ళు సాయంకాలం 7 గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా జపించవచ్చు. అలా కాదు అనుకుంటే రాత్రి పడుకోబోయే ముందు 10 గంటలు దాటిన తర్వాత 2 గంటల మధ్యలో అయితే ఈ మంత్రాన్ని జపించండి. ఆ సమయంలో, ఎందుకంటే మనం వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలే పూజలు అందుకుంటారు కాబట్టి మనకి చాలా గుళ్ళలో, శివాలయాల్లో అన్నిట్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు, కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారికి రాత్రి వేళ ఎక్కువగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ తల్లి కాశీయాత్ర పాలకురాలిగా పిలువబడుతుంది. అంటే రాత్రి సమయంలో కూడా ఆ తల్లి కాశీ క్షేత్రాన్ని మొత్తం పాలిస్తుందన్నమాట. ఎలాంటి చెడు పీడకలు కూడా ఏవి కూడా దరిదాపుల్లో రాకుండా ఆ తల్లి చూసుకుంటుంది. కాబట్టి ఆమె కాశీ క్షేత్ర పాలకురాలు అంటారు. ఆమెకు కాశీలో కూడా దర్శనం దొరకాలంటే రాత్రి వెళ్ళే దొరుకుతుంది, పగలపూట అస్సలు దొరకదు. అంటే తలుపులు తీసి దర్శనం అనేది ఎవరు ఇవ్వరు తొందరగా. అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి అమ్మవారి మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. అలాగే మనకి ఈ మంత్రాన్నైతే ఎప్పుడు కూడా 108 సార్లు అయితే జపించడానికి ప్రయత్నం చేయండి. అలా చాలా విశేషమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రాన్ని ఖచ్చితంగా 108 సార్లు జపించాలి. అలాగే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, నాన్ వెజ్ తినేవారు కానీ, పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళు కానీ అమ్మవారి మంత్రాలు అనేవి జపించరాదు. అమ్మవారి మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకుని ఉంటాయి కాబట్టి అలాంటి మంత్రాలని మనం నాన్ వెజ్ తినేటప్పుడు, పీరియడ్స్ టైంలో జపించకూడదు. అది ఒక రకమైన పాపం తగులుతుంది కాబట్టి అలాంటి సమయంలో జపించకండి. పర్టిక్యులర్గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే మీకు ఈ మంత్రాన్ని రేపు మనం, అంటే అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి కానీ, అష్టమి తిథి కానీ, పౌర్ణమి కానీ, అమావాస్య కానీ, ఇలాంటి తిథుల్లో ఆ తల్లికి చాలా ప్రీతికరమన్నమాట. ఇలాంటి అంటే అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, ఏదైనా సరే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి, ఆ అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ అలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కొద్దిగా దానిమ్మ గింజలు కానీ లేదా పానకం లాంటివి సమర్పించి ఎర్రని పుష్పాలతో అలంకరించండి. అలంకరించిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఇప్పుడు చెప్తున్న మంత్రాన్ని ఓం ఐం క్లీం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవ్యే నమో నమః. మరొకసారి చెప్తున్నాను వినండి. ఓం ఐం క్లీం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవ్యే నమో నమః. ఓం ఐం క్లీం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవ్యే నమో నమః అని ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించారంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక అనేది ఆ తల్లి తీరుస్తుందన్నమాట. మన కోరికలను సిద్ధింపచేయడానికి ఆ తల్లి మనకి ఇలాంటి చక్కని అవకాశం ఇచ్చిందని ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రాన్ని అయితే జపించండి. మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితులైనా సరే తీరుతుందన్నమాట. ఆ తర్వాత చక్కగా ఎర్రని పుష్పాలతో అమ్మవారికి అలంకరించి ప్రసాదాలను సమర్పించిన తర్వాత సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత అమ్మవారికి యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు జపించవలసి ఉంటుంది.
అలాగే అమ్మవారి పటం లేదు అనుకున్న వాళ్ళు ఇలా దీపాన్ని వెలిగించుకొని వీడియోలో ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా దీపాన్ని వెలిగించుకొని అమ్మవారిని అందులోనే మనం భావించుకొని మనకు తల్లి దర్శనం కూడా కలుగుతుంది. అమ్మవారిని అందులో భావించుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్న ఈ మంత్రాన్ని మీరు జపించుకొని అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే ఆ అమ్మవారు తప్పకుండా కలుగుతుంది. అంటే అమ్మవారు తప్పకుండా మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.